టీటీడీ లడ్డూ తయారీలో వాడిన కల్తీ నేతికి సంబంధించి రోజుకొక ట్విస్ట్ అయితే బయటపడుతుంది. ఇప్పటికే గతంలో ప్రొక్యూర్మెంట్ మేనేజర్గా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేశారు. అయితే ఏసీబీ కోర్టులో సిట్టు దాఖలు చేసినటువంటి ఆ రిపోర్ట్ అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం సుబ్రహ్మణ్యమే కాదు, ఇంకొక 11 మంది టీటీడీ అధికారుల పాత్ర కూడా ఇందులో ఉంది. అంటే ఎంటైర్ రాజకీయ నాయకుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో నాడు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో ఈ నేతిని కల్తీ చేయటానికి అందరూ సహకరించిన వాళ్ళు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇందులో ఒక 6 టీటీడీ ఉద్యోగులు కాగా మరొక 5 నిపుణులు ఏదైతే ఆ నెయ్యి నాణ్యంగా ఉందా లేదా అని నిర్ధారిస్తారో, డైరీలు సక్రమంగా నడుస్తున్నాయా లేదా అని నిర్ధారిస్తారో, ఒక 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తారో, ఈ 5 సభ్యులు కూడా ఆయా కంపెనీలతో కుమ్మక్కయ్యి ఏదైతే బోలేబాబా కావచ్చు, వైష్ణవి కావచ్చు, మాల్మంగా కావచ్చు, సో వీటన్నిటితో కూడా కుమ్మక్కయ్యి అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా పాలు సేకరించకుండానే నేతిని తయారు చేసిన అన్నీ సవ్యంగా ఉన్నట్టుగానే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా? అసలు దీని మీద ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడు కూడా ఇందులో ఒక భాగమే అయ్యాడు. అలాగే కేంద్ర ప్రభుత్వం నియమించే ఏదైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నాడో, ఆ ప్యానెల్లో సభ్యుడిగా ఉన్నాడో ఆ వ్యక్తి కూడా వీళ్లకు అమ్ముడిపోయాడు. అలాగే క్రమశిక్షణా సంఘంలో చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తి కూడా వీళ్లతో లోపాయికరంగా, అంటే చూడండి, వ్యవస్థ మొత్తాన్ని కూడా వీళ్ళ గుప్పెట్లో పెట్టుకుని నెయ్యి కల్తీకి పాల్పడ్డారు. మరి ఇన్ని జరుగుతుంటే నాడు టీటీడీ చైర్మన్ కళ్ళెలా మూసుకున్నాడో నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు ఏదో 1 6 ఒక వ్యక్తి దగ్గర 2 వ్యక్తుల దగ్గర జరుగుంటే అది టీటీడీ చైర్మన్కి తెలిసి ఉండకపోవచ్చు అనుకోవచ్చు. మొత్తం పైనుంచి కింద వరకు వ్యవస్థ మొత్తం కూడా కరప్ట్ అయిపోతే కనీసం ఆ విషయం ఎందుకు తెలియలా? అంటే వీళ్ళ పాత్ర లేకుండానే వాళ్ళందరూ కూడా కరెక్ట్ అయిపోయారా? సో ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి విషయాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దాదాపు సుబ్రహ్మణ్యంతో కలిపి టీటీడీ అధికారులు 7 ఉన్నారు. ఆ నిపుణుల సంఘం నుంచి వచ్చిన 5 కూడా వీళ్ళతో కలిసిపోయారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వీళ్ళతో కలిసిపోయాడు. క్రమశిక్షణ సంఘం వ్యక్తి వీళ్ళతో కలిసిపోయాడు. అసలు దీని మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా ఇందులో భాగస్వామ్యం అయిపోయాడు. అంటే చూడండి ఏ స్థాయిలో నాశనం చేశాడో. దీనికి సంబంధించి ఏసీబీ కోర్టులో దాఖలు చేసినటువంటి ఈ రిపోర్ట్లో ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. గతంలో ఈ స్థాయిలో అంటే టీటీడీలో పనిచేసే ప్రతి అధికారి కూడా కొద్దిగా గొప్ప భక్తి శ్రద్ధలతో ఆ వెంకటేశ్వర స్వామి మీద అభిమానంతో, అలాగే తప్పు చేస్తే శిక్షిస్తాడనే భయంతో, ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అక్కడ అణువు కూడా ఆ వెంకటేశ్వర స్వామి నామస్మరణే ఉంటుంది. అక్కడ వేరొక ఆలోచనలు అంత గమ్ముని రావు. కానీ అలాంటి భక్తి శ్రద్ధలతో ప్రజలకు సేవ చేయాల్సిన చోట వాళ్ళు సేవ చేయకపోయారు. భక్తులు ఎంతో ఇష్టంగా అభిమానించి స్వీకరించే ప్రసాదాన్ని కల్తీ చేయటంలో వీళ్ళ పాత్ర ఉంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు అప్పట్లో ఉన్నాయో మనం ఆలోచించవచ్చు. టీటీడీలో అక్రమార్కులు, కల్తీ నెయ్యి నిందితుల్లో 12 మంది అధికారులు. అసలు ఇది ఇంతమంది అధికారులు ఉంటారని ఎవరు ఊహించలా. సో 12 మంది అధికారులు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీటు. వారిలో ఇప్పటికే అరెస్ట్ అయిన సుబ్రహ్మణ్యం, ఒక వ్యక్తి సుబ్రహ్మణ్యం ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. అతనే జనరల్ మేనేజర్, ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈ జాబితాలో 5 డైరీ నిపుణులు, ఏదైతే బోలేబాబా కావచ్చు, మాల్మంగా కావచ్చు, వైష్ణవి కావచ్చు, ఈ డైరీలు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించడం కోసం నియమించిన 5 నిపుణుల కమిటీ కూడా వాళ్ళ దగ్గర నుంచి లంచాల రూపంలో ఫోన్లు, వెండి కాయిన్లు, నగదు రూపంలో లంచాలు తీసుకుని అక్కడ కనీసం పరిశీలన కూడా చేయకుండా అంతా బాగున్నట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. సో ఈ 5 నిపుణులు కూడా ఇందులోనే భాగస్వాములు అయ్యారు. సో ఈ కేసులో ఫిర్యాదుదారుడే నిందితుడైన వైనం. ఎంత దారుణం అంటే మురళి అనుకుంటా పేరు. అసలు ఈ వ్యవహారం మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి పాత్ర కూడా ఇందులో ఉంది. బహుశా అతనికి తెలుసు కాబట్టి మరి ఏమన్నా ఫిర్యాదు చేశాడో ఏమో మనకు తెలియదు. కానీ కల్తీని దాచిన ఎఫ్ఎఫ్ఎస్ఏఐ అంటే మనకి ఫుడ్ సేఫ్టీ తెలుసు కదా. సో ఫుడ్ సేఫ్టీ ప్యానల్ చెందినటువంటి సభ్యుడు కూడా ఈ విషయం తెలిసి దాచిపెట్టాడు. అలాగే క్రమశిక్షణ చర్యల సెక్షన్ ఉద్యోగి కూడా క్రమశిక్షణ చెప్పాడు. అతని పాత్ర కూడా ఇందులో ఉంది. సో లంచంగా నగదు, వెండి నాణ్యాలు, మొబైల్ ఫోన్లు. సో ఎంత కక్కుర్తి పడ్డారంటే వీళ్ళందరూ మంచి మంచి జీతాలు తీసుకుంటున్నారు, మంచి మంచి హోదాల్లో ఉన్నారు. సరే, ఇంకా ఎక్కడో ఏదో చోట కక్కుర్తి పడ్డారంటే అది వేరే విషయం. ఎక్కడైనా ఇవన్నీ జరిగే లంచాలు, అవినీతి అని. కానీ ఆ వెంకటేశ్వర స్వామి వద్ద
ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేయడానికి వీళ్ళకి మనసు ఎలా గొప్పిందో ఇలాంటి పనులు చేసిన వాడిని మరి వెంకటేశ్వర స్వామి ఇప్పుడు అంతా వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు కాబట్టి ఈరోజు వీళ్ళ పాపం పండింది అనుకోండి. అంత దారుణానికి ఒడిగట్టారంటే మరి ఎలా మనసు ఒప్పిందో నాకు అర్థం కావట్లా. కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో సిట్టు దూకుడు పెంచింది. ఇప్పటికే 24 మంది నిందితులపై కేసు నమోదు చేయగా ఇప్పుడు మరొక 12 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో అయితే దాఖలు చేసింది. దీంతో మొత్తంగా 36 మంది నిందితులైతే అయినట్టుగా అవుతుంది. సో ఈ నెల 23న సిట్టు మెమో దాఖలు చేయగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కొత్తగా చేర్చిన 12 మందిలో టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం పూర్వ జీఎం అంటే జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. మిగిలిన 11 మందిలో 6 టీటీడీ ఉద్యోగులు. దానికి సంబంధించి కూడా ఉందో చూద్దాం ఒకసారి. 12 మందిలో సుబ్రహ్మణ్యాన్ని తీసేస్తే మిగతా 11 మందిలో 6 టీటీడీ అధికారులు ఉద్యోగులే. మిగతా 5 టీటీడీ నియమించిన డైరీ నిపుణులు. వీళ్ళు కూడా అమ్ముడుపోయారు. సో కాగా మొత్తం 11 మందిపై 11 మందిలో నెయ్యి కల్తీపై ఫిర్యాదు చేసిన మునపటి జనరల్ మేనేజర్ ఏదైతే ఇదే ప్రొక్యూర్మెంట్కి గతంలో జనరల్ మేనేజర్గా పనిచేసినటువంటి మురళీకృష్ణ అని ఉన్నాడో ఆ వ్యక్తి కూడా ఈ కల్తీ నెయ్యిలో భాగస్వాముడే అయ్యాడు. సో మురళీకృష్ణ కూడా ఉన్నారు. దీంతో ఫిర్యాదుదారుడే నిందితుడిగా మారినట్టయింది. ఏసీబీ కోర్టులో సిట్టు దాఖలు చేసిన మెమోలో పలు సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అందులో ఎవరు ఈ 12 మంది అనేది మనం ఇక్కడ చూసుకుంటే తిరుమల గోడౌన్ కేపర్గా విధులు నిర్వహించిన డిప్యూటీ ఈవో కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి పల్లి ఈశ్వర్ రెడ్డి, అలాగే A26గా గతంలో ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి వెంకటానిల్ కుమారు, అలాగే తిరుపతి గోడౌన్ డిప్యూటీ ఈవోగా పనిచేసి రిటైర్ అయినటువంటి వెంకటేష్ బాబు, అలాగే అంటే A8గా శనివారమే రిటైర్ అయిన అంటే నాకు తెలిసి మొన్న మధ్యనే రిటైర్ అయినట్టున్నాడు. శనివారమే రిటైర్ అయిన మునపటి ప్రొక్యూర్మెంట్ జీఎం జగదీశ్వర్ రెడ్డి. మొత్తం ఈ ప్రొక్యూర్మెంట్ జీఎంలందరూ కూడా ఈ స్కామ్లో ఉన్నారు. ఫిర్యాదు చేసిన మురళి కూడా అదే ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్గా చేశాడు. అలాగే సుబ్రహ్మణ్యం ఆల్రెడీ అరెస్ట్ అయిన వ్యక్తి ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్గా చేశాడు. సో ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి కూడా గతంలో ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ మేనేజర్గా రిటైర్ అయినటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు. అలాగే ప్రొక్యూర్మెంట్ మాజీ జీఎం అయినటువంటి మురళీకృష్ణ, అదే మనం ఫిర్యాదు చేశాడని చెప్పుకుంది ఈ వ్యక్తి. సో A31గా టీటీడీ గోశాల మునపటి డైరెక్టర్ అయినటువంటి హరినాథ్ రెడ్డి, అలాగే A32 నుంచి A36 వరకు గతంలో టీటీడీలో టెక్నికల్ ఇన్స్పెక్షన్ కమిటీలో సభ్యులుగా నియమించబడిన డైరీ నిపుణులు హైదరాబాద్కు చెందినటువంటి మల్లం మహేందర్, అలాగే తమిళనాడుకు చెందినటువంటి డాక్టర్ వెంకట సుబ్రహ్మణ్యారు, అలాగే సికింద్రాబాద్కు చెందినటువంటి విజయభాస్కర్ రెడ్డి, అలాగే బెంగళూరుకు చెందినటువంటి బత్తుల సురేంద్రనాథ్, అలాగే డాక్టర్ జయరాజారావు. సో వీళ్ళంతా కూడా ఈ 12 మందిలో ఉన్నారు. ప్రధానంగా ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్గా చేసిన వాళ్ళు ప్రధాన నిందితులుగా తెలుస్తున్నారు. సో ఇందులో ఎవరి పాత్ర ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో గోదాములలో సంబంధించి డిప్యూటీ ఈవోగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన 4వ నెంబర్ గోడౌన్ కీపర్గా ఉన్నారు. బోలే బాబా, వైష్ణవి, మాల్మంగా, ఏఆర్ డైరీల తరపున కీలక నిందితుడు పొమేల్ జైలు నుంచి కమిషన్ ఏజెంటు శ్రీనివాసు ద్వారా 23,600 రూపాయల లంచం డిమాండ్ చేసి మరీ తీసుకున్నారు. దానికి ప్రతిగా ఆయన డైరీ ట్యాంకర్లను నెయ్యిని అన్లోడ్కు అనుమతించి వారి బిల్లులు త్వరగా ప్రాసెస్ అయ్యేందుకు సహకరించారు. మైసూర్ ల్యాబ్ నివేదికను తొక్కుపెట్టి నెయ్యి వెజిటేబుల్ ఆయిల్తో కల్తీ అయిందన్న సంగతి దాచిపెట్టాడు. సో వాస్తవానికి ఆ ట్యాంకర్లు అక్కడ అన్లోడ్ అవ్వాలి అంటే దాన్ని టెస్టింగ్ చేసి మొత్తం ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత నెయ్యి ట్యాంకర్ అన్లోడ్ చేయాలి. అన్లోడ్ అయితేనే ఆ ట్యాంకర్ అంటే ఆ వ్యక్తి అక్కడ తిరుమలకు నెయ్యి సప్లై చేసినట్టుగా భావించబడుద్ది. సో దానికి గాను వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ రూపంలో తీసుకుని మళ్ళీ బిల్లులు కూడా స్పీడ్గా టీటీడీ నుంచి ప్రాసెస్ అవ్వడానికి సహకరించాడు. ఇక వెంకటానిల్ కుమార్ అనే వ్యక్తి కూడా ఇంచుమించు ఇదే వ్యక్తి. సో క్రమశిక్షణ చర్యల సెక్షన్ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన నెయ్యి సరఫరా విషయంలో క్రమశిక్షణ తప్పారు. ప్రొక్యూర్మెంట్ జీఎం కార్యాలయంలో అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి, బియ్యం, సన్ఫ్లవర్ ఆయిల్ తదితర సరఫరాలకు సంబంధించిన ఫైళ్లు చూసేవారు. 2022 జూన్ 6న టెక్నికల్ టీము బోలే బాబా డైరీ ప్లాంట్ను తనిఖీ చేసి నిబంధనల మేరకు నెయ్యి తయారు చేయడం లేదని తేల్చడంతో ఆ డైరీని టీటీడీ డిస్క్వాలిఫై చేసింది. అనిల్ కుమార్ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా బోలే బాబా డైరీ తిరిగి టెండర్లో పాల్గొనేందుకు సహకరించాడు. దీనికి గాను బోలే బాబా యజమాని అయినటువంటి పొమిల్ జైలు నుంచి దాదాపుగా 59,600 అంటే 60,000 రూపాయలు లంచం తీసుకున్నాడు. అలాగే గోడౌన్ డిప్యూటీ ఈవోగా పనిచేసి రిటైర్ అయినటువంటి వెంకటి నటేష్ బాబు తిరుమల వేర్ హౌస్ డిప్యూటీ ఈవోగా కూడా పనిచేశాడు. ట్యాంకర్ల నుంచి నెయ్యి శాంపుళ్లను తీసి టీటీడీ ల్యాబ్కు పంపే విషయంలో బోలే బాబా, వైష్ణవి, ప్రీమియర్ డైరీలకు సహకరించాడు. ఆ డైరీలు సరఫరా చేసిన
టన్నుల ట్యాంకర్ల నుంచి నెయ్యి శాంపుళ్లను మైసూరులోని ల్యాబ్కు పంపించాడు. ఆ రిపోర్ట్ రాకముందే ఆ నెయ్యిని అన్లోడ్ చేసి లడ్డూ ప్రసాదాలకు వినియోగించేందుకు అనుమతులు ఇచ్చే. వాస్తవానికి టెస్ట్కి వెళ్ళాలి, నెయ్యి టెస్ట్ రిపోర్ట్ రావాలి, మేబీ 1 or 2 days 3 days పడద్దేమో నాకు తెలిసి. రావాలి, వచ్చిన తర్వాత అంతా ఓకే అంటేనే అన్లోడ్ చేయాలి. బట్ టెస్ట్కి అయితే పంపాడు ఫార్మాలిటీ ప్రకారం, బట్ ఆ రిపోర్ట్ రాకముందే వీటిని అన్లోడ్ చేయించేశాడు. సో ఆ రకంగా. అలాగే డైరీ నిపుణులతో ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 3-4 డైరీలు ఉన్నాయో ఆ డైరీలు అసలు అర్హత ఉందా లేదా, డైరీలకి ఆ టెండర్లో పాల్గొనే అర్హత ఉందా లేదా, నెయ్యి సప్లై చేసే అర్హత ఉందా లేదా, దానికి అన్ని గుర్తింపులు ఉన్నాయా లేదా అని పరిశీలించడం కోసం ఒక 5 సభ్యులతో ఒక కమిటీని అయితే, ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ నిపుణుల కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర లంచాలు తీసుకుని లేదా ఏదో ఒక రూపంలో లబ్ధి పొంది అన్నీ సక్రమంగా ఉన్నాయని నివేదికలు ఇచ్చారు. సో పైనుంచి కింద వరకు మొత్తం కూడా వ్యవస్థ అంతా అలాగే మారిపోయింది. డైరీ నిపుణులకు లక్షల్లో లంచాలు. టీటీడీ నెయ్యి సరఫరా చేసే డైరీలు, టెండర్లో పాల్గొనే డైరీలకు నిజంగా అర్హత సామర్థ్యం ఉందా అన్నది తెలుసుకునేందుకు ఆయా డైరీల ప్లాంట్లను టెక్నికల్ ఇన్స్పెక్షన్ టీం తనిఖీ చేసి టీటీడీకి నివేదిక ఇవ్వాలి. ఆ కమిటీలో సభ్యుడైన విజయభాస్కర్ రెడ్డి, అలాగే ఎండి ప్రీమియర్ డైరీ ఎండి జగన్మోహన్ గుప్తా నుంచి 2.5 లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నాడు. ఈ విధంగా ప్రతి ప్లాంటులో తనిఖీ సందర్భంగా అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వడానికి లంచం అడిగి మరీ తీసుకున్నారు. ఇక బోలేబాబా డైరీ ప్లాంట్ తనిఖీ చేసి రిపోర్టు ఇవ్వడానికి, తనిఖీ చేసినట్టు అంటే చేయకుండానే చేసినట్టు రిపోర్ట్ ఇవ్వడానికి పొమిల్ జైల్ నుంచి సురేంద్రనాథ్, అలాగే జయరాజారావు 50,000 రూపాయల శాంసంగ్ 50,000 రూపాయలు విలువైనటువంటి 2 శాంసంగ్ ఫోన్లు అయితే తీసుకున్నారు. సో కల్తీని ప్రస్తావించకుండా కప్పదాటు. సురేంద్రనాథ్ బెంగళూరు డైరీ కెమిస్ట్రీ డివిజన్ హెడ్ గాను, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి FSSSA మనం చెప్తాం కదా మార్కు ఉండాలని చెప్పి, సో ఆ సేఫ్టీకి సంబంధించిన ప్యానల్ మెంబర్గా కూడా ఉన్నాడు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిందని తెలిసి కూడా ఆ విషయం బయట పెట్టకుండా దాచిపెట్టాడు. సో ఆల్రెడీ ల్యాబ్కు పంపినటువంటి నెయ్యి కల్తీ అయినట్టు గుర్తించి ఆ రిపోర్ట్ను టీటీడీకి పంపింది. దాన్ని పరిశీలించి అభిప్రాయం తెలియజేయాలని చెప్పి సురేంద్రనాథ్కు ఫార్వర్డ్ చేశాడు. అయితే అన్ని పారామీటర్లు సక్రమంగానే ఉన్నాయని చెప్పి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి అందులో ఒక విషయాన్ని మాత్రం చెప్పకుండా తొక్కుపెట్టాడు. బట్ అదే శాంపుల్ని వేరొక ల్యాబ్కి పంపినప్పుడు ఇది 100% కల్తీ అయిందని చెప్పి నివేదిక అయితే రావడం జరిగింది. ఇలా అంటే పైనుంచి మనం మాట్లాడుకునే చైర్మన్ దగ్గర కావచ్చు, చైర్మన్ PA దగ్గర నుంచి కావచ్చు, ఇలా ప్రతి వ్యక్తి కూడా ఇందులో పాత్రధారిగా ఉన్నాడు. ఈరోజు కోట్లాది మంది మనోభావాల దెబ్బతినటానికి వీళ్ళందరూ కూడా కారణమయ్యారు. ఏది ఏమైనా సిట్ అయితే దూకుడు పెంచింది. ఈ కల్తీ నేతికి సంబంధించిన గుట్టు ఒక్కొక్కటి బయటపడటంతో ఇప్పుడు వైసీపీ నేతల వెన్నులు అయితే వణుకు మొదలైంది.